ఫస్ట్ టైం మీరు మా పాఠశాల కాదు మన పాఠశాల మొత్తం సంబంధించి మాట్లాడారు. ఎందుకంటే మా ఇక్కడ ప్రతి గ్రామంలో సుపరిచిత అన్నగారు. ఎందుకంటే తను ఏ ఊరికి పోయినా వాళ్ళు సర్పంచ్ చేసింది కాబట్టి చేస్తున్నారు కాబట్టి ఏ ఊరికి పోయినా వాళ్ళకి పరిచయాలు ఉంటాయి. ఎక్కడెక్కడో తెలిసినటువంటి మీరు మనం పనిచేసే దగ్గర కూడా సక్సెస్ కావాల్సి వస్తుంది. సక్సెస్ కావాలి మన పేరెంట్స్ మనం ఒప్పేయాలన్నా ముందుండి కష్టపడి మనం పడదాము, పాఠశాలను బాగు చేద్దాము. మీరు మీ అమ్మలో సందేశాన్ని సూచనలు కంపల్సరీ తీసుకున్నారు. పేరెంట్స్ కూడా నెక్స్ట్ టైం తీసుకోవాల్సి వస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ కలిపి మీ అందరిని చూస్తే మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతమందిని ఇన్వాల్వ్ చేసినటువంటి అమ్మ బాలన్న గౌడ్ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఎక్కడికైనా కూడా వాస్తవానికి 10% పేరెంట్స్ కూడా ఏ పేరెంట్స్ కమిటీ మీటింగ్ అటెండ్ కావడం లేదు. కానీ ఇంతమంది ఈరోజు మీరు అటెండ్ అయ్యారంటే సార్ మీద ఉన్నటువంటి నమ్మకం అనేటువంటిది అంత గొప్పదని అయితే మేము అనుకుంటున్నాం. దానికి మరొక్కసారి మీ అందరికీ ప్రత్యేకంగా పేరెంట్స్ కమిటీ మీటింగ్కు సభాధ్యక్షులు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బాలగౌడ్ సార్ గారికి, అదేవిధంగా సహచర వారి ఉపాధ్యాయ బృందానికి, మరియు నా పేరు సార్ ఇంతకుముందు చెప్పాడు నరేందర్ రెడ్డి, మాది ప్రాపర్ కూడా ఇక్కడే జగంరెడ్డిపల్లె. నేను ఇక్కడ ఇంగ్లీష్ టీచర్గా లాస్ట్ ఇయర్ వచ్చిన. సారు సీను నాయక్ సారు ఫిజికల్ సైన్స్, అదేవిధంగా సారు ఆనంద్ కుమార్ సారు మ్యాథ్స్ సారు మీకు ఇంతకుముందే గత 6-7 ఇయర్స్ నుంచి ఇక్కడే వర్క్ చేస్తున్నారు. దావిడ్ సారు తెలుగు సారు, అదేవిధంగా సారు హిందీ సంజీవ్ సార్, ఇంకా మనకు సోషల్ సారు కానీ, అదేవిధంగా సార్ సోషల్ సురేష్ సారు కూడా కళ్యాపల్లి సారు, అదేవిధంగా బయోలజికల్ సారు ఒక్కరే ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్నారు. మొత్తం టోటల్ స్టాఫ్ అనేటువంటిది ఉంది. అప్పుడు స్కూల్ లోపల కొంచెం స్టాఫ్ తక్కువగా ఉంటుండే. అది కూడా ఒక అంటే కారణం ఏంటిది, హై స్కూల్ లోపల స్ట్రెంత్ తక్కువ ఉండడానికి. కానీ ఇప్పుడు మనకు ఫుల్ స్టాఫ్ ఉన్నారు, అన్ని సబ్జెక్టులు కూడా ఉన్నాయి. కాబట్టి మేము ఇక్కడికి రావాల్సినటువంటి ఒక కారణం ఏంటి అంటే ప్రైమరీ స్కూల్ అంటే బేస్మెంట్ బాగుంటేనే మీద ఉన్నటువంటి బిల్డింగ్ అనేటువంటి ఉంటుంది. అంటే మాకు వచ్చేటువంటి ఫీడింగ్ అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి స్ట్రెంత్ అనేటువంటిది మాకు ఆ నమ్మకం కూడా ఉంది. సార్ వచ్చిన తర్వాత మీరు చెప్పేటువంటి మీరు మాట్లాడేటువంటి దాని లోపల కానీ మీరు చెప్పేటువంటి విధానం లోపల కానీ ఆ నమ్మకం మాకు ఉంది. సార్ అనేటువంటి ఖచ్చితంగా ప్రతి ఇయర్ కూడా ఈసారి ఒకసారి స్ట్రెంత్ తక్కువ ఉంది 5th క్లాస్ లోపల. నెక్స్ట్ ఇయర్ నుంచి అంటే 15 మెంబర్స్ తక్కువ కాకుండా కూడా మేము పంపుతామని చెప్పి సార్ చెప్తున్నారు. దానికి కూడా మేము సార్ ధన్యవాదాలు చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవాలి సార్ అంటే చంద్రశేఖర్ చెప్పారు, సురేష్ చెప్పారు, అదేవిధంగా పేరెంట్స్ కూడా చెప్తారు. ఏంటిది అంటే బయట ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ లోపల ఏంటి ఉంటుందంటే వాళ్ళ యొక్క అపియరెన్స్ అంటే చూసేటువంటి మెరుగులు దిద్దినట్టుగా ఉంటుంది. ఏంటి టై కావచ్చు, బెల్ట్ లేకపోతే ఇంకేదో. కానీ వాళ్ళు చెప్పేది అంతా రోడ్ నెంబర్ అంటే బట్టి పట్టేది అలా చెప్తారు. బట్టి పట్టేది 2 ఎకరాలు 2 ఎకరాలు 4 ఎకరాలు వాడు మధ్యలో అంతే మనం 2 ఎకరాలు కట్ట వస్తాం. కానీ దానికి లాజిక్గా దాన్ని ఏం చేయాలనేటువంటిది చంద్రశేఖర్ ఇంతకుముందు చెప్పిన అక్కడ చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు క్వాలిఫై అయినటువంటి వాళ్ళు కాదు. అంటే అంటే ఉద్యోగం రాక అది అని వీళ్ళకి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ పెట్టేటువంటి ఒక్క ఎగ్జామ్ కాదు, ఒక 3-4 ఎగ్జామ్స్ పెట్టిన తర్వాత లాస్ట్కు వీళ్ళకి ఉద్యోగం వస్తుంది. అంటే అందరూ కూడా ఎక్స్పర్ట్గా ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు. అంటే దీనిలో ఉన్నటువంటి ఇబ్బందులు దాని మీద అంటే ఇతను సార్ కూడా మొత్తం క్షుణ్ణంగా నేర్చుకుంటే ఎన్ని లక్షలు మనం ఇక్కడ ఈ విలేజ్ నుంచి బయట పంపిస్తున్నాం. కాబట్టి మనం ఉన్నటువంటి వాళ్ళం కూడా వాస్తవానికి చాలా అంటే పిల్లలకు విద్యను అందించాలి, నాణ్యమైన విద్యను అందించాలి. కానీ నాణ్యమైన విద్య అనేటువంటి ఏదో బట్టి విధానమో లేకపోతే అప్పటి మనం తాత్కాలికంగా ఉండేటువంటిది కాదు. అంటే పూర్తి స్థాయి లోపల వాళ్ళు పరిపూర్ణంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి గవర్నమెంట్ స్కూల్ లోపల చదివినటువంటి వాళ్ళకే లేదా గవర్నమెంట్ జాబ్స్ అనేటువంటి ఎక్కువ వచ్చేటువంటి వీళ్ళకి లాజికల్ థింకింగ్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఈ 5th క్లాస్ లోపల ఉన్నటువంటి 6 ఉన్నారని చెప్పారు. 6 కూడా మన స్కూల్ అంటే మన అది ఆ బడి మనమే, ఈ బడి కూడా మనమే. కాబట్టి మన స్కూల్కే ఆ స్కూల్కి పంపిస్తారని చెప్పి మీ అందరినీ ఒకసారి మేము అభ్యర్థించడానికి వచ్చిన వాళ్ళే కాకుండా ఏమన్నట్టు ప్రైవేట్గా అంటే వీళ్ళు కాకుండా కూడా ఏదన్నా ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా మీరు కూడా కొంచెం మేము చెప్పే విధంగా చెప్తాం. వాళ్ళని అందరి దగ్గరికి వచ్చి మేము వాళ్ళందరికీ మోటివేట్ చేస్తాం. మీరు కూడా మీ స్థాయి లోపల కొంచెం చెప్తారని చెప్పి మేము ఆశిస్తాం. అంటే ఇంటికి ఇలానే
అంటే మనం అంటే దైవంతో సమానం. మీరు అందరూ కూడా ఇల్లాలి అంటే ఎక్కువ వచ్చింది కాబట్టి ఎక్కువ సమయం కూడా ఇంటి లోపల అంటే తండ్రితో కన్నా తల్లితో ఎక్కువ మనకు ఒక ప్రేమ ఆప్యాయత అనేటువంటి విద్యార్థులకు ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా అది మీరు అందరూ కూడా పంపిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. సార్ ఇంతకుముందు కూడా సార్ చెప్పారు, ఏమని చెప్పంటే ఇక్కడ అంటే గుడి బడి, సరే గుడి అనేటువంటి సార్ కూడా చెప్పి ఏమని గుడితో మొక్కి అంటే సరే మన మనస్తృప్తి మన అదిగా వస్తువులు అందరూ దేవాదేవం. కానీ ఒక విద్యార్థి అనేటువంటి వాడు బడి చక్కగా ఉండి వాడు విద్యా వినయం సంస్కారం అంటాం. విద్య వస్తుంది, అదేవిధంగా వినయం సంస్కారం కూడా రావాలి. కాబట్టి ఆ వినయము సంస్కారం అనేటువంటిది కంపేరింగ్ టు ప్రైవేట్ స్కూల్ కన్నా మన గవర్నమెంట్ స్కూల్ లోపల మంచిగుంటుందని చెప్పి మేము అందరం కూడా ఆలోచిస్తాం. LSRW అంటాం, లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. రైటింగ్ స్కిల్ కూడా మొన్నసారి సపరేట్ రైటింగ్ స్కిల్ కూడా ఉండాలి, అంటే చేతి రాత మంచిగా ఉండాలని చెప్పి మొన్న రీసెంట్లీగా సార్ కూడా బుక్లో తీసుకొచ్చి ఒక సార్ని తీసుకొచ్చి ఆ దస్తువులు అంతా కూడా వాళ్ళకి ప్రాక్టీస్ చేయించాడు. అంటే అంతా ఏంటి టూర్స్ కావచ్చు, లేకపోతే ఇంకా వేరే ప్రోగ్రామ్స్ కూడా ప్రతి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అని అంటాం. ఆల్రౌండ్ డెవలప్మెంట్ ప్రతి విద్యార్థి ఒక చదువే కాదు, గేమ్స్లలో ఉండాలి, అదేవిధంగా ఒక సాహిత్యం లోపల ఉండాలి, అదేవిధంగా రైటింగ్ లోపల ఉండాలి. అటువంటి అన్ని ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉన్నప్పుడే విద్యార్థి అనేటువంటి వాడు పరిపూర్ణంగా ఉంటాడు. కాబట్టి ఆ విధంగా తీసి ఇంకొకటి కొంత చదువు ఉంటుంది, నిలుపుకుంటాడు, అంటే బట్టి మీద ఏదో పాస్ అవుతాడు, కానీ సొసైటీ లోపల హౌ టు బిహేవ్ చేయాలి, అంటే అతను ఏ విధంగా మాట్లాడాలి అనేటువంటిది కూడా తెలిసేటువంటి పరిస్థితి. అటువంటి అన్ని కూడా ఏంటి మన గవర్నమెంట్ స్కూల్లో జరిగినటువంటి ఈరోజు కలెక్టర్ కావచ్చు, లేకపోతే ఇంకా ఉన్నత స్థాయి లోపల ఉన్నటువంటి ప్రతి ఎంప్లాయీ కూడా గవర్నమెంట్ స్కూల్ లోపల జరిగినటువంటి వ్యక్తి. ఇంకా అదేవిధంగా గవర్నమెంట్ కూడా ఈ మధ్యలో కూడా కొన్ని మౌలిక వసతుల కోసం ఇప్పుడు ఏంటి అమ్మ ఆదర్శ పాఠశాలలో ఉన్నటువంటి మైనర్ రిపేర్స్ కావచ్చు, వాళ్ళు కూడా గవర్నమెంట్ వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్స్కు ఫండ్స్ అనేటువంటి రిలీజ్ చేస్తున్నారు. అవి వచ్చినా కూడా కొంచెం తక్కువనే ఉంటాయి. అంతే అంటే మనం కూడా అంటే అందుకే సార్ ఈరోజు సీసీ కెమెరాలను ఇంకొక 4000 తక్కువ ఉన్నాయని చెప్పారు. ఆ 4000 కూడా మేము హై స్కూల్ తరఫున మేము ఈరోజు అంటే అంటే సీసీ కెమెరాలు ఉండడం వల్ల కొంచెం నిఘా అనేటువంటి భయం అనేటువంటిది కూడా ఉంటుంది. వాస్తవానికి మన బడి ఏదైనా దాన్ని వలగొట్టడము అది చేస్తే డోర్ వలగొడితే అది ఇండైరెక్ట్గా మనకే వస్తుంది. అంటే వాళ్ళు ఏమో సారీ కూడా మళ్ళీ గవర్నమెంట్ ఇక్కడ ఏదైనా బస్సులు కలబెడితే ఏమైతే ఆటోమేటిక్గా బస్ ప్లేస్ వేస్తారు. ఆటోమేటిక్ బస్ ఇప్పుడు మనకి ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది, ఇన్సూరెన్స్ పోయి కడతాం, కానీ ఇన్సూరెన్స్ నలుగురు కడితే ఎవరికో ఒకరికి ఇన్సూరెన్స్ వాళ్ళు ఇవ్వాలి. ఇదే విధంగా మనం కూడా ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ, టోటల్గా మన ప్రాపర్టీ, అది ఎవరిదో కాదు. ఇక్కడ ఉన్నటువంటి బడి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాన్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్ అంటే పరోక్షంగా అంటే అది మన ప్రాపర్టీ. గవర్నమెంట్ ప్రాపర్టీ అంటే మన ప్రాపర్టీ కాబట్టి మనం కాపాడుకోవాల్సిన మన బడిని, అదేవిధంగా మన బడి లోపల ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరిగా మాకని ఎక్కువ మీకే ఉంటుంది. మీరు ఇంతగా అంటే ఇంత సమయాన్ని కేటాయించి ఇక్కడ ఇంత సమయాన్ని కేటాయించినటువంటి మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు ప్రత్యేకంగా చేస్తూ, మరొక్కసారి మేము కోరేది ఒకటే, నాణ్యమైన విద్య ఉంటుంది, యూనిఫామ్స్ ఉంటాయి గవర్నమెంట్ స్కూల్ లోపల, అదేవిధంగా మనకు మిడ్ డే మీల్స్ ఉంటుంది, మిగతా స్కాలర్షిప్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రైవేట్ స్కూల్లో ఉన్నాయి. స్కాలర్షిప్స్ అనేటువంటివి ఉన్నది, మిడ్ డే మీల్స్ అనేటువంటివి ఉన్నాయి, యూనిఫామ్స్ అనేటువంటివి ఉన్నాయి, అదేవిధంగా బుక్స్ అనేటువంటివి ఉన్నాయి. ఇవన్నీ ఏవి కూడా ఉన్నాయి. ఫ్రీగా వస్తుంది కాబట్టి మీరు ఎటువంటి దీన్ని తక్కువ చేయకండి. ఎటువంటి ఫ్రీగా వస్తుంది కాబట్టి ఏదో ఇది తక్కువదని అనుకోకండి. దీని చదివే అంటే దీనిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా క్వాలిఫైడ్ అంటే అన్ని అర్హతలు ఉన్నటువంటి వాళ్ళే. కాబట్టి మా మీద నమ్మకం ఉంచండి. ఒకసారి తోలి చూడండి, దాన్ని అంటే పంపించిన తర్వాత వాళ్ళని మీరు ప్రైవేట్ వాళ్ళని కూడా కంపేర్ చేసుకొని మంచిగా నా మీద నమ్మకం ఉంటేనే ఉంచండి. తర్వాత నమ్మకం లేదంటే కూడా మీరు మీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కూడా విద్య నా కొడుకు మంచి పోషణలు ఉండాలి, నా బిడ్డ మంచి పోషణలు ఉండాలి అన్నప్పుడు సహజం. మేము కూడా మీ పిల్లలు కాదు, మా పిల్లలనే మేము అనుకుంటాం. మాకు అంటే ఆ పిల్లలు ఒక మంచి స్థాయికి పోతే మాకు కూడా పలాని వ్యక్తి మా స్టూడెంట్ అని చెప్పుకుంటారు, గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఒకసారి మమ్మల్ని నమ్మి ఆ ఉన్నటువంటి 6 పంపించి ఇంకా ఈ 6 కాకుండా అంటే ఇప్పుడు 6th ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా కూడా 6th క్లాస్ బయటకు ఎవరైనా ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తే కూడా వాళ్ళని కూడా కొంచెం మోటివేట్ చేసి అంటే మాకన్నా మీకు ఎక్కువ సన్నిహిత్యం ఉంటుంది వాళ్ళతో అంటే. కాబట్టి మీరు కూడా అది చేయండి. అంటే మీరు కంపేరింగ్ టు అంటే సార్ కూడా పూర్తి స్థాయి లోపల మేమైతే చూస్తూ ఉన్నాం, మంచి సర్వీస్ మోడ్ ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి సార్ కూడా అదే ఉంటుంది, మేము కూడా ప్రయత్నం అది చేస్తాం. కాబట్టి మీకు మరొక్కసారి అభ్యర్థిస్తున్నాం, మీ అందరి పిల్లల్ని కూడా
మరి ఈ బల్లెకు ఆ బల్లె దాదాపు పేరెంట్స్ కూడా కొందరు అక్కడ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ 5th చదివి అక్కడ 8th 9th చదివేటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ బడి మనదే, ఈ బడి మనది, మీరు అంటే మీది అంటే మనదే టోటల్ అందరు. కాబట్టి దాన్ని మీరు ఒక్కసారి అందేసి మీరందరూ ఇంత సమయాన్ని కేటాయించినందుకు మరొకసారి ధన్యవాదాలు. ప్రత్యేకంగా నాకు అవకాశం ఇచ్చి మీకు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు వారి నిత్య బృందానికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తీసుకోవాలన్నా.